ప్రాజెక్టు వల్ల లాభం లేదంటున్న పార్టీల తీరును తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. దాన్ని అర్ధాంతరంగా ఆపడానికి వీల్లేదని, జాతీయ ప్రాజెక్టులా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఇవాళ మెదక్ జిల్లాలోకి బాబు ప్రవేశించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో వీర్లుపల్లి నుంచి వస్తున్న మీకోసం పాదయాత్ర కొనసాగించిన చంద్రబాబు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అవినీతి అక్రమాల వల్లే రాష్ట్రం భ్రష్టు పట్టిందని దుయ్యబట్టారు. ఏ త్యాగం చేసి జగన్ జైలుకు వెళ్లారో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రజలకు ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించిన చంద్రబాబు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి లాభం లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు వల్ల లాభం లేదని ఇన్నేళ్లు కుంభకర్ణుడు వారిగా నిద్రపోయారని నేను అడుగుతున్నాను. ప్రాణహిత చేవెళ్లని పోలవరంని నేషనల్ ప్రాజెక్టుగా తీసుకుని సత్వరమే కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు పాదయాత్ర నేడు మెదక్ జిల్లాలో ప్రవేశించనుంది. ఇక్కడ 174 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి 4 కిలోమీటర్లు నడిచి మధ్యాహ్నానికి పటాన్చెరు మండలం బీడీఎల్ గేటు వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. జిల్లాలో తొలి పాదయాత్ర 8 కిలోమీటర్ల మేర ఉంటుంది. యాత్ర విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. 27న నిజామాబాద్ జిల్లాలోకి వెళతారు.